వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్, నమస్తే. నేను విజయ చంద్రిక. ఏబిఎన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. మనము దొంగల ముఠాల గురించి వినే ఉంటాం, రకరకాల దొంగల ముఠాలు. అదే పూర్వం రోజుల్లో అయితే అలీబాబా 40 దొంగలని విన్నాం. ట్రెండ్ మార్చుకుని వాళ్ళు కూడా పాత స్టైల్లో పాత పద్ధతుల్లో దొంగతనాలు మానేశారు. రకరకాల దొంగలు రూపం మార్చుకుని రూపాంతరం మార్చుకుని ఆ తర్వాత వాళ్ళకు కూడా ఒక స్టైల్ క్రియేట్ చేసుకున్నారు. అంటే ఎలా అంటే స్నేక్ గ్యాంగ్, గడ్డం గ్యాంగ్, బ్లేడ్ బ్యాచ్, ఇంకా చెప్పాలంటే గంజాయి బ్యాచ్, చెడ్డీ గ్యాంగ్, దొండుపాళ్యం బ్యాచ్, ఇలా రకరకాలుగా వాళ్ళ స్టైల్స్ ని వాళ్ళ పద్ధతుల్ని దొంగతనంలో కూడా క్రియేట్ చేసుకున్నారు. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వం ఉన్నటువంటి గత సర్కార్లో జగన్ సర్కార్లో ఇప్పుడు నేను చెప్పినటువంటి బ్యాచ్ అంతా ఒక ఎత్తు అయితే అసలు పూర్తి స్థాయిలో తాము సర్వీస్ అధికారులమా లేకపోతే అసలు బ్యూరోక్రాట్స్మా, సిస్టంలో మనం ప్రజల కోసం పనిచేస్తున్నామా అన్నవన్నీ పూర్తి స్థాయిలో పక్కన పడేసి అసలు సర్వీస్ నిబంధనలను కానీ ఏవి కూడా లేకుండా అసలు పూర్తి స్థాయిలో డెపోటిజం, క్విట్ ప్రోకరు, లేకపోతే ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు సెటిల్ అయిపోవాల్సింది ఇప్పుడే అన్నంత స్థాయిలో అసలు రూల్స్ ని ఏ స్థాయిలో అతిక్రమించి భూమి, ఆకాశం, మద్యం, బావరేజెస్, మైనింగ్, అసలు దేన్నైనా సరే దోపిడీ ఏ స్థాయిలో దోచేశారు, ఏపీ ఖజానాకి ఏ స్థాయిలో గండి కొట్టారు, ప్రజల సొమ్మును ఎంత బిచ్చలవిడిగా దోచుకున్నారు అన్నది కొత్తగా ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత వాళ్ళు శ్వేతపత్రాలు రిలీజ్ చేసిన తర్వాత ఒక్కొక్క అంశం వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే అసలు వీళ్ల ముందు నేను చెప్పినటువంటి దొండుపాళ్యం బ్యాచ్, స్నేక్ గ్యాంగ్లు, గడ్డం గ్యాంగ్లు, గంజాయి బ్యాచ్లు, ఈ అలీబాబా దొంగల ముఠాలు ఏ మాత్రం కూడా సరిపోరు. అంటే ఓపెన్ గా అనడంలో ఎటువంటి సందేహం లేదు. అసలు సర్వీస్ నిబంధనలు ఎక్కడా పాటించలేదు. ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, అసలు రూల్స్ అన్ని తుంగలోకి తొక్కి ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు అన్నది వెలుగు చూస్తున్న అంశాలు చూస్తుంటే కళ్ళు బయర్లు గమ్ముతున్నాయి. ఒక్కొక్క అంశం మనం పరిశీలిస్తే నిన్న కూడా మనం చూసాం. ఇండియన్ సర్వీస్ అధికారి ఎవరైతే ఉన్నారో ఏకంగా బాబు సర్కార్ అని సస్పెండ్ చేసిన పరిస్థితి. ఎవరో కదా ఏపీ ఫైబర్ గ్రిడ్ మధుసూదన్ రెడ్డిని బాబు సర్కార్ సస్పెండ్ చేస్తూ ఆదేశాలు ఇచ్చింది. సో అవినీతి, ఆర్థిక అవకతవకలు, కేంద్ర సర్వీస్ నిబంధనలు పూర్తి స్థాయిలో ఉల్లంఘనకు పాల్పడ్డారని ఉత్తర్వులు ఇచ్చి సస్పెండ్ చేసింది. నెంబర్ 1. నెంబర్ 2, ఐఎన్పిఆర్ కమిషనర్ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిపై అయితే విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విచారణకు కూడా ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఈయనదైతే అసలు ఇంకా వేరే లెవెల్ అనమాట. క్విట్ ప్రోకో, నెపోటిజం అంటే అందరికీ తెలిసే ఉంటుంది, ఫేవరెటిజం, ఇలా చూపించుకుంటూ దాదాపుగా ప్రభుత్వ ఖజానా నుంచి 400 కోట్ల రూపాయలు కేవలం జగన్ గారి సొంత మీడియా సంస్థలకి ఐఎన్పిఆర్ ద్వారా కట్టబెట్టారు అంటే ఏ స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారో కనిపిస్తోంది. ఇవన్నీ అసెంబ్లీ వేదికగా కూడా అసెంబ్లీ సెషన్స్ లో మనం చర్చించడం చూసాం. అలాగే ఇదే కాకుండా ఇది నెంబర్ 2. నెంబర్ 3, ఏపీఎండీసీ వెంకటరెడ్డి విషయానికి వద్దాం. అసలు ఆయన 70 రోజుల నుంచి అజ్ఞాతంలో ఉన్నారు, లుకౌట్ జారీ చేశారు. అయితే కొంతమంది ఏంటంటే అదుపులోకి తీసుకున్నారని అంటున్నారు, రకరకాల వార్తా కథనాలు వస్తున్నాయి. ఈయన కూడా పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. నెంబర్ 4, ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ ఎండి వాసుదేవ్ రెడ్డి. అంతకు మించే అన్నట్టు ఉంటుంది ఈయన స్టైల్ కూడా. ఏకంగా ప్రస్తుతానికైతే ఈయనపై రకరకాల కథనాలు వస్తున్నాయి. అదుపులోకి తీసుకున్నారు 2 రోజుల క్రితం. పూర్తి స్థాయిలో సిఐడి నిఘా పెట్టింది. ఈయన తీగ లాగితే డొంక యలహంక ప్యాలెస్, బెంగళూరులో ఉన్నటువంటి జగన్ గారి ప్యాలెస్ దగ్గర లింకులు తేలుతున్నాయి అనేది ఇప్పుడు రకరకాల వార్తలు చూస్తున్నాం. ఎందుకంటే ఈయనపై కూడా ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిఐడి విచారణకు ఆదేశించింది. సో బేవరేజెస్ విషయంలో మొదటి నుంచి కూడా మద్యం అనేది ఏ స్థాయిలో పెద్ద కుంభకోణంగా జరిగింది గత జగన్ సర్కార్లో అనేది పుంఖానుపుంఖాలుగా వార్తలు కథనాలను మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలో ఈయనకి సంబంధించి కూడా విచారణకు ఆదేశించిన నేపథ్యంలో ఈయన మీద నిఘా పెడితే ఈయన బెంగళూరులో యలహంక ప్యాలెస్ పరిధి దరిదాపుల్లో ఉన్నటువంటి హోటల్స్ లో న్యాయ నిపుణులతో, లాయర్లతో చర్చిస్తూ జగన్ గారిని కలిసే ప్రయత్నంలో భాగంగా సిఐడి పోలీసులు నిఘా పెట్టి పట్టుకున్నారన్న వార్తలు కూడా చూస్తున్నాం. బట్ అవన్నీ క్లారిటీ రావాలి. సో ఈ స్థాయిలో అధికార దుర్వినియోగానికి కనీసం తమ సర్వీస్ అధికారులమా లేకపోతే ఎందుకు వచ్చామో అనేది కూడా పూర్తి స్థాయిలో మర్చిపోయి స్వామి భక్తిని ప్రదర్శించిన తీరుపై మొదటి నుంచి అప్పుడు ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు గారు చెప్తూనే ఉన్నారు, జాగ్రత్తగా ఉండండి, ఒళ్ళు దగ్గర పెట్టుకోండి, ప్రభుత్వంలోకి వస్తే ఊరుకునేది లేదు, వ్యవస్థల్లో పనిచేయండి అని చెప్పినా కూడా ఎక్కడా కూడా మరి అది అహంకారమో లేకపోతే మేమే వస్తామన్న భావన. మొత్తానికైతే కూటమి ప్రభుత్వం పూర్తి స్థాయిలో
అటు అభివృద్ధి అటు సంక్షేమం చేసుకుంటూనే గతంలో ఎవరైతే పూర్తి స్థాయిలో అధికార దుర్వినియోగానికి పాల్పడి కోట్ల కుంభకోణాలు పాల్పడ్డారో పూర్తి ఆధారాలతోనే ఫిక్స్ చేస్తూ ముందుకు వెళ్తోంది. అది ఈ 4 అంశాలు చూస్తుంటే మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే అలీబాబా 40 దొంగల ముఠాలో కేవలం ఈ జగన్ ముఠాలో ప్రస్తుతానికి బయటపడిన వీళ్ళు ఇంకా నెమ్మదిగా అందరినీ కూడా ఆధారాలతో ఫిక్స్ చేస్తూ వెళ్తూ అనే చెప్తున్నారు. నిన్న కూడా మనం చూసాం నెల్లూరులో చంద్రబాబు గారు ఇప్పటికీ కూడా కొంత సీరియస్ అయిన వ్యవహారం. ప్లీజ్ ప్లే దట్ వీడియో. ప్లీజ్ చంద్రబాబు గారు వీడియో ప్లే చేయండి. ఇన్ఫర్మేషన్ కమిషన్ ఉన్నాడు, అక్కడ డిప్యూటీ కమిషన్ ఉన్నాడు కదా జిల్లాలో, ఉన్నాడా? ఏం చేస్తున్నాడు? బీ క్లియర్. అడ్మినిస్ట్రేషన్ ఇంకా నిద్రపోతున్నారు మీరు. చూస్తున్నాను, నేను చెప్పాను 95 సీఎం అని చెప్పాను నేను. ఇంకా మీకు అర్థం కాలా. మర్యాద చెప్తే మీకు అర్థం కావడం లేదు. అందుకే ఇప్పుడు యాక్షన్లోకి వస్తున్నా. మర్యాద అయిపోయింది, ఇప్పుడు యాక్షన్ కూడా ఉంటుంది. బీ కేర్ఫుల్. ఇవేం ప్రేక్షకుడు కాదు ఇక్కడ. ఇవన్నీ సూపర్వైజ్ చేసుకోవాలి. అందరిట్లే తయారైపోయారు. అడ్మినిస్ట్రేషన్ మొత్తం భ్రష్టపట్టి మీరందరూ ఇష్టారాజ్యంగా అనుకుంటున్నారు. మంచిది కాదు అది. సమాజ హితం కోసం పనిచేసేప్పుడు బాధ్యతాయుతంగా పనిచేయాల్సిన బాధ్యత మీ అందరిపై ఉన్నది, గుర్తుపెట్టుకోండి. ఎస్ సార్. సో మర్యాద పూర్వకంగా చెప్పే టైం అయిపోయింది. ఇప్పుడు యాక్షన్ లోకి దిగేశాం అనేది స్పష్టంగా ఇప్పుడు చర్యలు చూస్తే అర్థమవుతోంది. మొత్తానికైతే స్కాములు ఎలా చేశారు, డబ్బు ఎలా చేరింది అనేది ప్రస్తుతం విచారణలో బయటపడిపోతుందా? అటు ఫైబర్ గ్రిడ్ కానీ, మైనింగ్ కానీ, బ్యావరేజెస్ కానీ ఓవరాల్ గా పూర్తి స్థాయిలో ఆధారాలతో ఫిక్స్ చేయబోతున్నారా? మరి ఇప్పటికీ కూడా అక్కడక్కడ ఇలా పిల్లిమొగ్గలు వేస్తున్నటువంటి అధికారులు ఎందుకు ఇంకా ట్రాక్ లోకి రావటం లేదు? అటు అభివృద్ధి, ఇటు దొంగల వేట క్రమ పద్ధతిలో వెళ్తున్న బాబు సర్కార్ ముందున్న టార్గెట్ ఏంటి? ఒక పక్కన అభివృద్ధి, కంపెనీలు రకరకాల అంశాలతో వెళ్తున్న నేపథ్యంలో మరి దెబ్బగుట్ట దొంగ మొత్తానికి 70 రోజుల్లో ఒక్కొక్కరిని పూర్తి స్థాయిలో గత కుంభకోణాలకి సంబంధించి అధికార దుర్వినియోగానికి ఏ స్థాయిలో పాల్పడ్డారన్న విషయంలో ప్రభుత్వం చాలా పకడ్బందీగా ఆధారాలతో వ్యవహరిస్తున్న నేపథ్యంలో ఇక జగన్ ముఠా గుట్టురెట్టేనా, దెబ్బకుట దొంగల ముఠా చర్చిద్దాం. మనతో పాటు జాయిన్ అయ్యారు సీనియర్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు, టీడీపీ నుంచి జాతీయ అధికార ప్రతినిధి ప్రొఫెసర్ జ్యోత్స్న గారు, జనసేన నుంచి వీర మహిళ రావి సౌజన్య గారు. అందరికీ స్వాగతం అండి. జ్యోత్స్న గారు, మీతో ప్రారంభిస్తాను. సో 70 రోజుల్లో పూర్తి ఆధారాలతో అంటే ఎక్కడ వీళ్ళని పట్టుకుంటారా లేదా అని అన్నప్పుడు క్లియర్ కట్ గా ఆధారాలన్నీ కనిపిస్తున్నాయి. ఇంకా అంటే అందరినీ కూడా ఇప్పుడు ఇంకా నిన్న కూడా మనం చూసాం సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఏం చెప్తారు? చంద్రిక గారు, మీకు ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలకి, ప్రేక్షకులకి నా నమస్కారాలు. మీరు ఇందాక మీ ఇంట్రో మొత్తం విన్నాను చంద్రిక గారు. అందులో మీరు అంటే ఆధారాలు ఇవన్నీ మాట్లాడుతూ కొంతమంది అక్కడ యలహంక ప్యాలెస్ దగ్గర చుట్టుపక్కల ఏదో 1-2 హోటళ్ళు ఉన్నాయటండి. ఆ హోటల్లో ఉండి వాళ్ళు దే ఆర్ ట్రైంగ్ టు మేనేజ్ థింగ్స్ అనేటువంటి ఒక మంది. అసలు మీరు అక్కడ ఏం మర్చిపోయారు తెలుసా? అసలు జగన్మోహన్ రెడ్డి ఎందుకు యలహంక ప్యాలెస్కి వెళ్తున్నాడు? ఎందుకు అదే మరి క్వశ్చన్. అదే మేము అదే క్వశ్చన్ ని వాళ్ళ రోజు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారేమో అధికారులు, ఎవరికి తెలుసు. ఎందుకనంటే ఇవాళ చెప్తా వినండి, తీగ లాగితే డొంకంతా ఎక్కడ తేలుతుంది? తీగలు లాగుతున్నారు, లాగినా కొద్ది డొంకంతా ఎక్కడ తేలుతోంది? వెళ్ళి యలహంక ప్యాలెస్ దగ్గర తేలుతోంది. ఎందుకు తేలుతోంది? ఎందుకనంటే ఇవన్నీ చిన్ని చేపలండి. పెద్ద సొర చేప అక్కడ కూర్చుని ఉందేమో అని డౌట్. అంతే. ఎందుకంటున్నాను అంటే ఇవాళ రోజున సరే ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి ఏ విధమైనటువంటి ఆరోపణలు వచ్చినా సరే, తన హయాంలో కావచ్చు, అంతకు ముందర కావచ్చు, అంతకు తర్వాత కావచ్చు, ఏదైనా ఇలాంటి ఆరోపణలు వచ్చినప్పుడు అట్లీస్ట్ ఒక రెస్పాన్స్ అనేటువంటిది ఉంటుంది. ఆ రెస్పాన్స్ ఎక్కడైనా కనపడిందా? కనపడలేదు. అధికారులను మాత్రమే ఎక్కడికక్కడ అంటే వాళ్ళు చేసినటువంటి అవినీతి అదంతా బయటకు వస్తున్నప్పుడు ఆబ్వియస్ గా అధికారులకి ఎంతవరకు అంటే అధికారాలు ఉంటాయనేది కూడా మనందరికీ తెలుసు ఒక రకంగా చూస్తే. సో డెఫినెట్ గా దాని వెనక ఎవరున్నారు అనేటువంటి దాని అయితే ఇన్వెస్టిగేషన్ అవుతుంది. ఇంకోటి మీరు అన్నారు అసలు అంటే దీన్ని ఇంకేముంటుంది ముందర, జస్ట్ కేవలం ఇప్పుడు సాక్ష్యాధారాలు తీశారు, ఇంకా ముందర అంటే ఇప్పుడు పూర్తి స్థాయిలో అధికారులు ఫిక్స్ అయిపోతున్నారు కానీ వాళ్ళు దొరుకుతారని ఉందా? నేను ఒక విషయం, గతంలో ప్రీవియస్ కేసెస్ కూడా ఉన్నాయి కదా జగన్ గారికి సంబంధించి, ఆ ప్రీవియస్ కేసెస్ నేను అదే చెప్తున్నాను. నేను అందుకే ఐ రీటరేట్ మై పాయింట్ సేయింగ్ దట్ ముందుంది మొసళ్ళ పండుగ. ఎందుకో చెప్తాను. ఇప్పుడు ఎప్పుడైనా సరే చంద్రిక గారు ఒక విషయం మనం బండ గుర్తులాగా ఎలా పెట్టుకోవాలి అని అంటే, తప్పు చేసిన వాడు ఎక్కడొక్కడ కొన్ని ఆధారాలను వదిలేస్తాడండి. ఓకే,
వదిలేయకుండా ఉండడు. క్రైమ్ జరిగినప్పుడు వదిలేస్తాడు. ఎందుకంటే తప్పు చేసిన వాడు ఉండేటువంటి ఒక ఏమంటారంటే ఆ థాట్ ప్రాసెస్ లోనో దేంట్లోనో అది అయితే ఉంటుంది. సో డెఫినెట్ గా ఇవాళ రోజున చాలా 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 విషయాల్లో ఎవరైతే మెయిన్ సూత్రధారులు ఉన్నారో, మనం బాబాయ్ హత్య దగ్గర నుంచి చూస్తే పాత్రధారుల్ని పట్టుకుంటూ ఉన్నారు, సూత్రధారుల్ని కూడా పట్టుకునేటువంటి ఒక పరిస్థితి ఉంటుందని ఆ రోజు నుంచి చెప్తున్నాం, ఇవాళ కూడా చెప్తున్నాం. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు మా ప్రభుత్వం ఉందండి, అంటే కూటమి ప్రభుత్వం ఉంది. కూటమి ప్రభుత్వంలో అవినీతికి తావులేదు, అవినీతి చెయ్యం, ఎవరిని చెయ్యమియో, ఒకవేళ ఎవరన్నా చేస్తే వాళ్ళని లిటరల్ గా శిక్షించేటువంటి ఒక పరిస్థితి అయితే ఉంటుంది. దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ దట్. ఇవాళ మీరు ఇందాక ఏదైతే కొంతమంది పేర్లు మనం చూసామో, వాళ్ళ విజువల్స్ చూసామో, వాళ్ళందరూ ఆధారాలతో సహా పట్టుబడినటువంటి వ్యక్తులు. హయ్యర్ పొజిషన్స్ లో ఉన్నటువంటి వ్యక్తులు ఎప్పుడైతే తప్పులు చేశారో అధికారులు అన్నప్పుడు, దానికి సంబంధించి అప్పుడు అధికారంలో ఉన్నటువంటి ఎవరైతే మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళ ఎస్ ఆర్ నోలతోనే దానికి సంబంధం ఉంటుంది తప్పించి, లేకపోతే వీళ్ళంతటి వీళ్ళు చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుందని నేను అనుకోను. ఫస్ట్ థింగ్. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాలి, ఇది కూటమి ప్రభుత్వం అండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. ఏదో కక్షలు సాధించుకోవడానికో లేకపోతే ఇంకోటో చేసుకోవడానికి. ఎందుకంటే మీరు గమనిస్తే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు అచ్చెన్నాయుడు గారి మీద ఒక కేసు పెట్టారు. ఏమన్నా ఆధారాలు ఉన్నాయా? డైరెక్ట్ మంత్రి, అప్పుడు మాజీ మంత్రిగా ఉన్నారు ఆయన మీద డైరెక్ట్ కేసు పెట్టేశారు. ఈఎస్ఐలో ఏదో స్కామ్ చేసేసారు అని చెప్పి. తర్వాత కనీసం అందులో వాళ్ళు బేసిక్, నాకు తెలిసి ఈవెన్ చార్జ్ షీట్ అనే ఇప్పటికీ ఫైల్ చేశారో లేదో కూడా నాకు డౌట్. కొల్లు రవీంద్ర గారి మీద కేసు పెట్టారు, ధూళిపాల నరేంద్ర గారి మీద కేసు పెట్టారు, సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారి మీద కేసు పెట్టారు. 53 రోజుల పాటు ఆయన్ని అకారణంగా జైల్లో నిర్బంధించారు. కనీసం మినిమం ఆధారాలు కూడా చూపించలేకపోయారు. మినిమం ఆధారాలు కూడా. ఇవాళ మేమేమంటున్నామంటే, మేము మీలాగా కక్ష సాధించేటువంటి ఒక థాట్ ప్రాసెస్ మాకు ఎక్కడా లేదు. ప్రజలకు అన్యాయం జరిగితే ఎవరు అన్యాయం చేశారో వాళ్ళని కాలర్లు పట్టుకొని శిక్షించేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇవాళ మేము ఏదైతే సాక్ష్యాధారాలకి సంబంధించినటువంటి అండ్ ఇంకోటి చంద్రిక గారు, అసలు ఇక్కడ ప్రభుత్వానికి ఏం సంబంధం ఉంటుంది? ది కన్సర్న్ అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, కన్సర్న్ డిపార్ట్మెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు పనిచేసుకుంటూ వెళ్ళిపోతారు. విచారణ సంస్థలు. నేను మళ్ళీ ఐ కమ్ బ్యాక్ టు వన్ పాయింట్. యలహంక ప్యాలెస్ కి జగన్మోహన్ రెడ్డి గారు షటిల్ సర్వీస్ ఎందుకు చేస్తున్నారు? ఎందుకు చేస్తున్నారు సార్ జగన్మోహన్ రెడ్డి గారు? మీకేమైనా సమాచారం ఉందా? అదే అడుగుతున్నా. పాపం జగన్మోహన్ రెడ్డి గారు, నేను చాలా ట్రాన్స్పరెంట్, నేను చాలా పేద వ్యక్తిని, నా దగ్గర నేను అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేవలం రూపాయి తీసుకున్నా అన్నాడు కదా. మరి ఇప్పుడు నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, ఎందుకంటే వాళ్ళ పార్టీలో వాళ్ళ పార్టీ కార్యకర్తలు ఎవరైనా ఇబ్బంది జరిగి వాళ్ళు ఎవరైనా చనిపోతే కనీసం రూపాయి ఇవ్వరండి వాళ్ళు, తెలుసా మీకు? కనీసం రూపాయి ఆర్థిక సాయం కూడా చేయరు. అంత పేద పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. సో అంత పేద పార్టీకి అతి పేద అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే యలహంక టు బెంగళూరు టు గన్నవరం, బెంగళూరు టు గన్నవరం పాపం షటిల్ సర్వీస్ చేస్తున్నాడు. డబ్బులు సరిపోతున్నాయో లేదో ఏంటో పరిస్థితి, ఎవరైనా స్పాన్సరర్స్ ఉన్నారా లేకపోతే ఎట్లా చేస్తున్నాడో అర్థం చేసుకోవాలి కదా మనం. సో నా క్వశ్చన్ ఏంటంటే, ఇవాల్టి రోజున నేను ఇది వరకు కూడా చెప్పాను చంద్రిక గారు, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వ్యక్తి చాలా 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 కన్నింగ్ మెంటాలిటీ ఉన్నటువంటి వ్యక్తి. ఏదో లైట్ గా మనం, అంటే నేను ఏదో లైటర్ నోట్ లో చెప్తున్నాను కానీ, ఏమీ లేకుండా అంటే బెంగళూరు వెళ్తున్నాడా అంటే కాదు. ఎప్పుడైతే తను ఇక్కడ ముఖ్యమంత్రిగా పనిచేశాడో గత 5 సంవత్సరాల్లో విపరీతమైనటువంటి ఆస్తుల్ని అక్కడ తన బినామీల పేరు మీద పెట్టుకున్నాడు. దాన్ని సెటిల్ చేసుకోవడానికి వెళ్తూనే ఏదైతే తన హయాంలో ఇక్కడ జరిగినటువంటి అవినీతి, తన కనుసన్నల్లో జరిగినటువంటి అవినీతి, తన కనుసన్నల్లో జరిగినటువంటి దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో, తనకి సంబంధించినట్టు కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించేటువంటి అధికారులు, పక్కన విజువల్స్ వస్తున్నాయి చూడండి కొంతమందివి. సో వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు సేఫ్ గార్డ్ చేసుకోకపోతే ఈ తీగలాగితే డొంకంతా అయిపోవచ్చు, జరిగిందని చెప్పేయచ్చు. మీకు ఇంకో విషయం గుర్తుండాలి, వాళ్ళ చిన్నాన్న హత్యకు సంబంధించినటువంటి ఒక కేసు ఏదైతే ఉందో, మీరు అంటే మనం ఏవి కూడా మర్చిపోకూడదు చంద్రిక గారు. నాకు తెలిసి సిబిఐ కేవలం విచారిస్తామని వచ్చిందండి, కేవలం విచారిస్తాం, మేమే అరెస్ట్ చేస్తామని రాలా సిబిఐ. అసలు కనీసం అక్కడ ఉన్నటువంటి లోకల్ ఎస్పీ నా వల్ల కాదు, నేను చేతులు ఎత్తేస్తున్నా, లా అండ్ ఆర్డర్ సమస్య వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందండి లా అండ్ ఆర్డర్ సమస్య? ఒక హత్య కేసులో నిందితుడుగా ఉన్నటువంటి వ్యక్తిని విచారించడానికి ఒక సిబిఐ వస్తే లా అండ్ ఆర్డర్ సమస్య ఎందుకు వస్తుంది? నువ్వు ఎందుకు కూర్చున్నావు అప్పుడు? గాజులు కాస్తున్నారా మీరు అప్పుడు ఎస్పీలుగా ఉన్న వ్యక్తులు? సో ఇవన్నీ ఎందుకు జరిగాయి అప్పుడు? ఏమో ఏ పుట్టలో ఏ పాముందో పుసుక్కున అవినాష్ రెడ్డి పుసుక్కుని ఏమన్నా చెప్పాడు అనుకోండి, ఎక్కడలేని బాధ ఈ భార్యాభర్తలకు ఎక్కడ వస్తుందో అని బాధ, భయం. ఆ భయం మళ్ళీ ఇప్పుడు క్యారీ ఫార్వర్డ్ అవుతుంది.
సో డెఫినెట్ గా ఇది ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు స్టాప్ హియర్ చంద్రిక్ గారు. ఇవాళ సాక్షాత్కారాలు సరే ఎవరైతే వీళ్ళందరూ అక్కడికి ఎందుకు వెళ్ళటం? ఇప్పుడు ఇక్కడికి ఉండి అధికారులు ఇక్కడ ఏపీలో కదా పనిచేశారు, వాళ్ళంతా అల్హంకి ఎందుకు పరిగెడుతున్నారు? అంటే నేను మీకు మళ్ళీ చాలా క్లియర్ గా చెప్తానండి. అక్కడ ఇష్యూ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పెద్ద చేప, అంటే కింగ్ పిన్. ఇందాక మీరు మాట చెప్పారు నాకు, అక్కడ కూర్చుని ఉన్నాడు. మరి ఆయన చెప్తేనే కదా వీళ్ళు చేసేది. ఈ రేపు పొద్దున్న కానీ For example, వీళ్ళు కదా బ్యూరోక్రాట్స్ లేకపోతే డెప్యుటేషన్ మీద వచ్చిన వాళ్ళు Definitely. సర్వీస్ అధికారులు నిబంధనలు. కానీ మీరు గతంలో కూడా నేను అదే దాన్ని గతంలో కూడా అప్పుడు ఫిక్స్ అయింది వాళ్ళే, ఇప్పుడు ఫిక్స్ అవుతుంది వాళ్ళే. ఎవరు ఫిక్స్ అవుతున్నారు? కింగ్ పిన్లు ఎవరు ఫిక్స్ అవ్వట్లేదు. అవుతారు. ఎందుకు అవుతారో చెప్తాను. ఎందుకు అని అంటే ఇవాల్టి రోజున మనం చంద్రబాబు నాయుడు గారు నేను 95 సీఎం అని చెప్తున్నా, పనితీరులో ఏదైతే అధికారులకు సంబంధించినటువంటి పనితీరులో 95 సీఎం. బట్ అట్ ద సేమ్ టైం ఇవాళ టెక్నాలజీ అనేటువంటిది ఒకటి ఉందండి. ఇదివరకంటే మనం అంటే ఓవరాల్ గా చెప్పినవి లేకపోతే ఒకరికొకరు మాట్లాడుకున్నవి అప్పుడు బయటికి రాలేదు చంద్రిక్ గారు. బట్ నా మీకు గుర్తుందా గూగుల్ టేక్అవుట్ అనేది ఉంది. అవినాష్ రెడ్డి ఎక్కడ ఉన్నాడండి? 3ంటికి ఎవరికి ఫోన్లు వెళ్ళాయండి? ఎందుకు వెళ్ళాయండి? ఎవరు చెప్పారు? ఇవి టెక్నాలజీ ఉంది కదా. సో టెక్నాలజీ అనేటువంటిది ఒకటి వచ్చిన తర్వాత హౌ కెన్ దే ఎస్కేప్? అదే భయం కదా ఇవాళ జగన్మోహన్ రెడ్డికి. పోయి నేను యలహంక ప్యాలెస్ లో కూర్చుంటే ఏమన్నా అటు ఇటు మేనేజ్ చేసేసి ఏదో తిమ్మిని చేసి ఏదైనా నేను మేనేజ్ చేయగలను అనుకుంటున్నాడు. కానీ బాస్ మీరు తప్పు చేశారు, ఖచ్చితంగా శిక్ష పడుతుంది. రైట్. డివి శ్రీనివాస్ గారు నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో ఒక్కొక్కళ్ళుగా ఎట్లా చేశారు, ఎట్లా జరిగింది అనేది పూర్తి ఆధారాలతో కూటమి ప్రభుత్వం ఫిక్స్ చేసుకుంటూ వెళ్తోంది. కొంతమంది అజ్ఞాతంలో ఉన్నారు, కొంతమంది యలహంకి వెళ్తున్నారట, కొంతమంది మీద లుకౌట్లు ఉన్నాయి. అంటే ఎట్లా చూడాలి ఇదంతా? ఇండియన్ సర్వీసెస్కే ఇది ఒక బ్లాక్ మార్క్. ఎందుకంటే మనకి ఇది ఒక 118 ఏళ్ల చరిత్రమ్మ. గతంలో ఇంపీరియల్ సర్వీస్ ఐసీఎస్ అయింది, ఐఏఎస్ అయింది, ఐపీఎస్లు, ఈ ఐఆర్ఎస్లు వీళ్ళందరూ కూడా ఇవాళ ఒక చెడ్డ పేరు తీసుకొచ్చారు. చిన్నప్పుడు మనకేంటంటే నువ్వు పెద్ద అయ్యాక ఏమవుతావంటే ఐఏఎస్ అనేవాళ్ళు, ఐపీఎస్ అనేవాళ్ళు పిల్లలు ఎంతో ఉత్సాహంగా. ఇప్పుడు అడిగితే అసలు ఐఏఎస్లు అవుతారా, ఐపీఎస్లు అవుతారా? వీళ్ళు ఇవాళ బ్లాక్ పీరియడ్, బ్లాక్ మార్క్ ఎందుకంటున్నామంటే బ్యూరోక్రాట్స్ ఇంత భ్రష్టు పట్టడం అనేది మొదటిసారి చూస్తున్నాం. ఆంధ్రప్రదేశ్ కాదు, ఇది మొత్తం దేశ చరిత్రకే ఒక మాయని మచ్చ, ఒక కళంకం అన్నమాట. వీళ్ళు ఒక్కొక్కరిని చూసినట్లయితే ఇప్పుడు మీరు 40 దొంగలు అన్నారు, 4 దొంగల ఫోటోలు చూపిస్తున్నట్టున్నారు. ఇది 2 నెలల్లో 4 ఫిక్స్ చేసినట్టున్నారు. 7 శ్వేతపత్రాలు ఇచ్చారు. ఒకవైపు ఏమో పెట్టుబడుల ఆకర్షణ, మరోవైపు ఉపాధి, ఏది యువతకి వ్యవస్థలని మళ్ళా చక్కదిద్దుకోవటం, ఇంకోవైపు ఈ ఏరివేత, ఈ అరాచక శక్తుల ఏరివేత, అవినీతి పరుల గమ్యస్థానంగా మార్చారు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పరిపాలన. మనం చూసాం ఈ వాసుదేవరెడ్డి, లేకపోతే వెంకటరెడ్డి, మధుసూదన్ రెడ్డి వీళ్ళందరూ కూడా డిప్యుటేషన్ మీద వచ్చారు ఇక్కడికి. దేనికోసం వచ్చారు అసలు? మీరు మీ సర్వీసెస్లో ఎక్కడెక్కడో ఉన్నారు, కోస్ట్ గార్డులో ఒకళ్ళు ఉన్నారు, రైల్వేలో ఒకళ్ళు ఉన్నారు, వీళ్ళు అతను ఇక్కడ డిఫెన్స్లో ఉన్నాడు, ఇంకొకడు ఎస్టేట్ సర్వీస్ ధర్మారెడ్డి. ఇక్కడికి ఎందుకు వచ్చారు? దీనికోసమే వచ్చారా? ఈ దోపిడీ కోసంలో ఇవాళ భాగస్వాములైనటువంటి బ్యూరోక్రాట్స్ ఏమనాలా? వీళ్ళు బ్యూరోక్రాట్స్ కాదు అసలు, మరి ఇంత బరితెగింప బ్యూరోక్రసీలో కూడా భ్రష్టాచారం అన్నమాట. మన మోడీ, షా వీళ్ళందరూ కూడా ఏంటంటే బీఆర్ఎస్ అంటే ఏదో భ్రష్టాచార రిష్వత్ సమితనో ఏదో తిట్టేవాళ్ళు ఎన్నికల ప్రచారంలో. అసలు భ్రష్టాచార సమితి ఇక్కడ ఉందన్నమాట, ఎక్కడ? ఆంధ్రప్రదేశ్లో. దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలి. ఇండియన్ సర్వీసెస్కే ఇంత మచ్చ తీసుకొచ్చినటువంటి వీళ్ళని ఏరివేయాలి. వీళ్ళ సెలక్షన్స్ మీదే నాకు సందేహం వస్తుంది. ఎందుకంటే వీళ్ళందరూ ఇప్పుడు చూశారు కదా మీరు, ఆ వాసుదేవరెడ్డి 2009 బ్యాచ్, ఆ వెంకటరెడ్డి అతను 2008 బ్యాచ్, ఒకడు 2004 బ్యాచ్, 2007 బ్యాచ్. ఇదంతా కూడా రిక్రూట్మెంట్స్ ఎప్పుడు జరిగాయి? అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నది ఎవరు? అంటే ఈ భ్రష్టత్వం రాజశేఖర రెడ్డి హయాంలోనే ఈ ఎంపికలు జరిగినట్టుగా కనపడుతున్నాయి. తండ్రి ఎంపిక చేశాడు కాబట్టి కొడుకు సేవలో ఈ విధంగా వీళ్ళు చేస్తున్నారా? ఒక ప్లాన్డ్గా జరిగిన అవినీతి ఇది సిస్టమైజ్ అయింది. అటు మద్యం మెక్కేశారు, ఇసుక బొక్కేశారు,
ఈ ఫైబర్ నెట్ కూడా చివరికి వదలలేదంటే అసలు భూములు సెటప్ బాక్సులు గానీ లేకపోతే ఎక్విప్మెంట్ కొనుగోలులో గానీ ప్రతిదీ తేడానే ఇందులో అయితే. అంటే సర్వీసెస్ లో అవినీతి, ఏది సహజ వనరుల్లో అవినీతి మనం చూసాం. ఏది ఇప్పుడు ఫైబర్ నెట్ అనేది, ఆ ఫైబర్ నెట్ అతను ఎవరు, మధుసూదన్ రెడ్డి. అతను మరి అసలు 120 మంది స్టాఫ్ ని 1350 మందిని చేయటం ఏంటి? ఆ 1150 మంది జీతాలు ఎవరు తినేశారు? 199 రూపాయలు తీసుకున్నటువంటి కేబుల్ ఫీజు 599 చేశారు. అంటే ఎంత పెంచారు? 400 రూపాయలు ఒక్కొక్క ఇంటికి మీరు వసూలు చేసిన డబ్బంతా ఏమైంది? 1258 కోట్ల స్కామ్ అని ఒక్క ఫైబర్ నెట్ లో. మనం చూసాం భూమిరెడ్డి సిఎస్ దగ్గరికి వెళ్ళి వినతి పత్రం ఇచ్చాడు, తెలుగుదేశం ఎమ్మెల్సీ. ఏమని? 800 కోట్ల అవినీతి జరిగిందని ఒక్క ఫైబర్ నెట్ లో. అరే ఇంటింటికి అవినీత. ఇవాళ మీరు 13 లక్షల ఎకరాలు ఫ్రీ హోల్డ్ లో పెట్టారు, 8 లక్షల ఎకరాలు లేపేశారు. అసలు ఎంత గోల్మాల్ జరిగిందంటే వీళ్ళకి అసలు ఈ 5 ఏళ్ళు చాలా. ఏది ముఖ్యమంత్రి చంద్రబాబు, జనసేన పవన్ కళ్యాణ్ వీళ్ళందరికీ కూడా ఈ అవినీతి పరులందరినీ బయటికి తీయాలంటే మనం చూసాం. వెంకటరెడ్డి, ఇసుక, పెద్ద ఎత్తున సహజ వనరులు 19,000 కోట్ల అవినీతి ఇప్పటివరకు ప్రాథమికంగా దొరికినటువంటి సమాచారం మేరకే సహజ వనరుల దోపిడీలో. అటు అడవులు, రెడ్ శాండల్ మొత్తం స్వాహా చేసిన పరిస్థితి అనమాట. చివరికి రెడ్ శాండల్ స్మగ్లర్స్కే వీళ్ళు టికెట్లు ఇచ్చారంటే ఎంత బరితెగింపు అనమాట. ఐఏఎస్లు, ఐపీఎస్లు ఎందుకు? ఇదిగా అది అవినీతి సర్వీస్గా, ఇది సైకో సర్వీస్ గా, ఇది ఫ్రాడ్ సర్వీస్ గా మార్చేయడం బెస్ట్. ఇప్పుడు ఫిక్స్ అయిన వాళ్ళలో కూడా ఏరి కోరి తెచ్చుకున్నారు వీళ్ళందరినీ, వీళ్ళు దీనికి వీళ్ళు దీనికి అని. వాళ్ళకి సంబంధించిన కాకపోయినా కూడా డెప్యుటేషన్ మీద తెచ్చారు. అంతే కదా, ఇదంతా ఒక కుట్ర. ఏది వీళ్ళ రాక ఒక కుట్ర, వీళ్ళ దోపిడీ ఒక కుట్ర, వీళ్ళ సెలక్షన్ ఒక కుట్ర అన్నమాట. జగన్మోహన్ రెడ్డి అతని 5 ఏళ్లలో ఈ క్విడ్ ప్రోకో ఈ 2.0లో తీసుకున్నట్లయితే అసలు రకరకాల కుంభకోణాలు ఒకటి కాదు. సహజ వనరులు దోపిడీ చేశారు, మరోవైపు విద్యుత్ ప్రాజెక్టులు, షిర్డీ సాయి ఎలక్ట్రికల్స్లో మామూలు కుంభకోణమా? భూములు మింగేశారు. అటు ట్రాన్స్ఫార్మర్లో పెద్ద ఎత్తున దోపిడీ చేశారు. 40,000 ట్రాన్స్ఫార్మర్ కాస్ట్ అయితే 1,20,000 కొనిపించారు. 10,000 కాస్ట్ అయితే మీటరు 40,000 కొనిపించారు. 4 రెట్ల అవినీతి జరిగిందనమాట. వీళ్ళ భారతీ సిమెంట్స్ లోగో ఏదో ఉంటుంది 3 times బెటర్ అని. 3 times బెటర్ అని కరప్షన్ కనపడుతోంది. జగన్మోహన్ రెడ్డి దోపిడీ ఇవాళ దీనిపైన కేంద్రం దృష్టి పెట్టాలి. పెద్ద ఎత్తున ఇవాళ విచారణ లోతుగా జరిగితే తప్ప వాస్తవాలు బయటకు రావన్నమాట. రైట్, ఒక బ్రేక్ తీసుకుందాం. జనసేన ఒపీనియన్ రామసుజన్ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. ఒక్కొక్కటిగా వస్తున్నాయి. సో మీరు చాలా పకడ్బందీగా ప్రభుత్వం తరపు నుంచి ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు. అయితే ఇక్కడ 2-3 అంశాలు ఉన్నాయి. ఫిక్స్ చేయడం, ఆధారాలు, సేమ్ టైం మనీ ట్రయల్. ఏం చెప్తారు? విజయ్ చంద్ర గారు, మీకు అలానే ఛానల్ ఉన్న సభ్యులందరికీ కూడా గుడ్ మార్నింగ్ అండి. కూడా సౌజన్య గారు వీడియో రొటేట్ చేయండి, మీరు ఆపోజిట్ లో ఉన్నారు. ప్లీజ్ చెప్పండి, కంటిన్యూ. ఇక్కడ మనం ముందుగా ఒకటే ఫ్రీజ్ అయింది. సౌజన్య గారు కానీ లేదు అంటే మనకు సంక్షేమం కానీ లేదా అభివృద్ధి కానీ, అలానే శాఖపరమైన రివ్యూలు కానీ లేదా శ్వేతపత్రాలు విడుదల కానీ, లేదంటే ఆ శాఖ పరమైన రివ్యూతో పాటు ఆ శాఖ అభివృద్ధి కానీ ప్రతి ఒక్కటి కూడా చాలా చాలా నిబద్ధతగా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, ఆ శాఖ పరమైన మంత్రులు కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా చేస్తున్న కృషి చూస్తుంటే నిజంగా ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఈ ఈ ఈ చేసే క్రమంలో ఎక్కడైతే గత ప్రభుత్వం తాలూకు గంజాయి మొక్కలు ఉన్నాయో ఆ గంజాయి మొక్కలన్నీ ఏరివేత ప్రతి అంశాన్ని చాలా క్షుణ్ణంగా పరిశీలించి, అంటే మనం విజయచంద్ర గారు మీకు గుర్తుందో లేదో, మనం ఇలాంటి డిబేట్ లోనే ఒకసారి చర్చించుకున్నాం. చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు ఏ ఆధారం లేకుండానే 50 రోజులు జైల్లో ఉంచిన పరిస్థితి. అంటే ఒక కక్షపూరితంగా జైల్లో ఉంచితే రేపటి రోజున కుటుంబ ప్రభుత్వం వచ్చినప్పుడు, అంటే ప్రభుత్వం మారినప్పుడు అసలు ఈ జైళ్లు సరిపోతాయా? రాష్ట్రంలో ఉన్న జైళ్లు సరిపోతాయా? వైసీపీ
ఈ నాయకులు అవ్వచ్చు, పెద్దలు అవ్వచ్చు, అధికారులు అవ్వచ్చు చేసిన అక్రమాలకి, అవినీతికి ఈ రాష్ట్రంలో జైలు సరిపోతాయని చెప్పని మనం చర్చించుకున్న రోజులు కూడా ఉన్నాయి. సో యాక్చువల్స్ గా దాన్నే ఫార్వర్డ్ చేస్తానంటే ఈ రోజు అదే పరిస్థితి జరుగుతుంది. దీంట్లో మనం ఇంకోటి గమనించాలి, దోచుకున్నవాడు రెడ్డి, దోచిపెట్టినవాడు రెడ్డి అన్నట్టుగా మనం అంటే మీరు ఇచ్చిన 4 నుంచి వెనకాల అంటే వాళ్ళు ఆయన ఫేవరెట్ కోర్ తెచ్చుకున్నారు. అంటే అలా అంత ఇదిగా తెచ్చుకొని చేసే అవినీతి అంటే మన ఈ రాజ్యాంగం ఏర్పడిన తర్వాత, ఈ శాసనసభ సిస్టమ్ ఏర్పడిన తర్వాత ఒక బ్లాక్ మార్క్ గా ఈ 2019 నుంచి 2024 వరకు ఉందా అంటే ఒక రాజకీయాల్లోకి వచ్చే నాయకులు అవ్వచ్చు, లేదంటే అధికారులు అవ్వచ్చు, ఎవరైనా సరే వీళ్ళని చూసి నేర్చుకోవాలి. ఇలా ఉండకూడదు, ఇలా పరిపాలన ఉంటే ఇలా ప్రజలు బుద్ధి చెప్తారు, ఇలా పరిపాలన ఉంటే మనం ఇలా ఒక బ్లాక్ మార్క్ తో మనం బయటకు వచ్చే పరిస్థితి అని చెప్పని నేర్చుకో అంటే మన పుస్తకాలు నేర్పిస్తారు. గతంలో ఇలా జరిగింది, ఇలా జరిగింది, ఇలా జరిగింది. అలాగే ఈ రోజు ఈ యొక్క పాలన 2019 నుంచి 2024 పాలనని చరిత్ర చెప్పుకునే విధంగా చేసిన జగన్మోహన్ రెడ్డి నిజంగా అసలు ఏమని చెప్పుకోవాలో తెలియట్లా. ఈ రోజు తీగ లాగితే డొంక కదులుద్దా అన్నట్టు తీగ అధికారులు అయితే డొంకలో మంత్రులు, గత ముఖ్యమంత్రి, అసలు ముఖ్యమంత్రి అనే పేరు మనం ప్రస్తావించడానికి కూడా చాలా ఇబ్బందిగా, చిరాగ్గా ఉంది. అయినప్పటికీ కూడా తప్పట్లేదు. ఎందుకంటే ఎక్కడ చూసినా అవినీతి కోకల్లలుగా అసలు ఆ సిస్టమ్ ని ఎలా నాశనం చేయాలి, ఆ నాశనం చేసిన సిస్టమ్ లో కనీసం అంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారు. ఎక్కడ కూడా ఏ ఆర్థిక పరమైన అంశాల్లో చూసినా కూడా, ఎక్కడ చూసినా కూడా ఈ ఇబ్బందికరమైన పరిస్థితులన్నిటికీ కారణం ఎవరు, ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక బ్యూరోక్రాట్స్ అసలు ఐఏఎస్ చదవడానికి ఎంత కష్టపడతారు, వాళ్ళు ఎంత కమిట్మెంట్ ఉంటుంది సమాజానికి. అంటే వాళ్ళు స్టార్టింగ్ లో కూడా సమాజానికి ఏదో చెయ్యాలని చెప్పని ఈ కోర్స్ కూడా ఎంచుకుంటారు యాక్చువల్ గా. కానీ అవన్నీ కూడా పక్కన పెట్టి తక్కువ మనం సంపాదించాలి, మనం సెటిల్ అయిపోవాలి, మనం రిటైర్ అయ్యేలోకి మొత్తం అంత కోట్లు సంపాదించి పెట్టేయాలని చెప్పనే ఉద్దేశంతో దీన్ని అవకాశాన్ని అధికారులు, నాయకులు వాడుకుంటా ఇలాంటి అంశాలు చేస్తే నిజంగా ప్రజలకి ఎవరు సమానం చెప్తారండి? ఈ రోజు ప్రజలందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే ఈ పనిచేసే విధానాన్ని, కూటమి ప్రభుత్వం పనిచేసే విధానాన్ని నిజంగా ఇది కదా మనం కోరుకుంటుంది. పూర్తి స్థాయిలో హ్యాపీ ఫీల్ అవుతున్నారా? నేను ఒకటి చూపించిన పూర్తి స్థాయిలో అంత హ్యాపీ ఫీల్ అయిపోతున్నారా? ఓపెన్ గా మాట్లాడారు. పవన్ చెప్పిన బేఫికర్ కాలుష్య నియంత్రణ మండలిని వీడని వైసీపీ వాసన అని నేను ఆంధ్రజ్యోతిలో వేశాం. పాయింట్ నెంబర్ 1. ఇప్పుడు కూడా నేను చంద్రబాబు గారు వీడియో చూపించాను, అందులో కూడా ఆయన ఇంకా సీరియస్ అవుతున్నారు. అంటే మీ టీడీపీ, మీ కూటమి సర్కార్ పిచ్ లో ఇంకా వైసీపీ గ్రౌండ్ లో వాళ్ళే ఆడుతున్నట్టుగా ఉందిగా. కానీ ఇక్కడ మీరు లోతుగా చెప్తున్నాం మనం, కానీ ప్రజలకి అంత లోతుగా కాదు. మీరు గతానివే ఫిక్స్ చేసుకుంటూ వెళ్తున్నారు, ఇంకా తీరు మారట్లేదే. ఇప్పుడు బయోవేస్ట్ ప్లాంట్ ఏర్పాటులో మార్గదర్శకాలకు తూట్లు, విజయనగరంలో వైసీపీ నేత కంపెనీకి అనుమతి ఇవ్వాలని నిర్ణయాలు, నిబంధనలకు విరుద్ధంగా 7 ప్లాంట్ల ఏర్పాటుకు స్కెచ్, ఆదేశాలు బేఖాతరు, తీరు మారుతున్న అధికారులు, ఫైల్ నడుపుతున్న అధికారులు, ముడుపుల తీసుకుంటున్న అధికారులు. ఇప్పుడు మన అధికారులు ఇవన్నీ చూసి నేర్చుకుంటారండి. ఈ జరుగుతున్న అంశాలన్నీ కూడా చూసుకొని, అందుకే నేను అడుగుతున్నాను, మీ పిచ్చిలో ఇంకా వాళ్ళే ఆడుతున్నారు ఏంటి, ఎందుకు ఇలా అని. అంటే పూర్తిగా మనం ప్రక్షాళన చేయడానికి దాన్ని ఎలా వైసీపీ వాళ్ళు, ఇప్పుడు వైసీపీ కూడా తక్కువే లేదండి, 38% ఉంది. సో ఇప్పుడు వాళ్ళు ఎంత తెలివిగా గేమ్ ఆడుతున్నారంటే, ఈ రోజు మనం ఏ అంశం మాట్లాడినప్పటికీ కూడా వాళ్ళు ఇది మమ్మల్ని కక్షపూరితంగా మా మీద దాడికి వస్తున్నారు, కుటుంబ ప్రభుత్వం మా మీద కక్ష సాధింపు చర్యలు చేస్తుందంటే చేసిందంతా వాళ్ళు. కానీ ఈ రోజు మనం నిజాయితీగా అక్కడ జరిగిన అంశాలను బయట పెడితే మాత్రం, బయట కూడా పూర్తిగా పెట్టట్లా, పైపైన అంశాలు బయటకు వచ్చితేనే మన మీద కక్ష సాధిస్తున్నారు, ఇక్కడ రాష్ట్రపతి పాలన రావాలి, చాలా దారుణాలు జరుగుతున్నాయి, టీడీపీ నాయకులు అసలు విపరీతంగా దాడులు చేస్తున్నారు. అంటే దాడులు చేసేదేమో వైసీపీ నాయకులు, దాన్ని మళ్ళీ టీడీపీ నాయకుల మీద నెపనెట్టేసి అంటే అబద్ధాలు కోరు అంటానికి నిజంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాగా సూట్ అవుతాడు అనుకుంటా. అతను చెప్పే విధానం ప్రజలందరూ నమ్ముతారు, అంటే గతంలో నమ్మినట్టుగానే ఇప్పుడు కూడా నమ్ముతారని చెప్పని భావిస్తున్నాడు. కానీ ప్రజలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. ఏంటి ఇక్కడ ఏదో 38% ఉందల్లా, అక్కడ గబుకుపోయి అది ఎక్కడ 33% 8% పోయే పరిస్థితి ఉంటుంది. అసలు మా ప్రతి అంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టేవారు కాదు, మనకి గవర్నమెంట్ ఏర్పడిన ఫస్ట్ లో వెంటనే ప్రెస్ మీట్లు పెట్టేటప్పుడు కూడా ప్రజలు గమనిస్తారు కదండి. అంతకుముందు ప్రెస్ మీట్ పెట్టకుండా ఓన్లీ అతను మాట తీరేంటి, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత గవర్నమెంట్ పూర్తిగా తన పనిలో తను వెళ్ళనే లేదు. ఈ లోపే భద్రప్ చేయాలి, రాష్ట్రపతి పాలన రావాలి, ఇలాంటి అంశాలన్నీ తెర మీద తీసుకొస్తున్నప్పుడు ఖచ్చితంగా ప్రజలు ఆలోచిస్తారు. ఇప్పుడు మీరు ఇందాక ఏదో చెప్పారో అవన్నీ కూడా పూర్తిగా లోతుగా ప్రజలు ఎప్పుడు కూడా వెళ్ళరండి. వాళ్ళకి పైకి ఏం కావాలి అంటే ఖచ్చితంగా వాళ్ళ ఉపాధి ఏంటి, వాళ్ళ జీవన విధానం ఏంటి, ఈ మాత్రం వాళ్ళు చూసుకుంటారు. సో ఆ పరంగా మనం చూస్తే మాత్రం ప్రజలు మాత్రం ఓకే, మనం నమ్మి ఓట్లు వేసినందుకు ఆ ప్రజలు
అంటే కుటుంబ ప్రభుత్వం బాగా పనిచేస్తుందని చెప్పని వాళ్ళైతే అనుకుంటున్నారు. కాబట్టి అక్కడెక్కడ కూడా తేడా లేదు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి, కొంచెం రొటేట్ చేయండి, మళ్ళీ మీది రొటేట్ అయిపోయింది వీడియో. ఒక్క నిమిషం అండి. కుటుంబ ప్రభుత్వం ఏ పని చేసినా కూడా జవాబుదారీతనంతోనే చేస్తుంది. జవాబుదారీతనంతోనే ప్రజలకి, ఎందుకంటే ఇక్కడ ప్రజలు మ్యాండేట్ ఇచ్చారండి, ఆ ప్రజలకి సమాధానం చెప్పే పరిస్థితిలో కుటుంబ ప్రభుత్వం ఉంది. కాబట్టి ఏ పని చేసినా, ఏ అంశాలు తీసుకున్నా చాలా చాలా అంటే మైన్యూట్ అంశాలు కూడా తీసుకొని మాత్రమే వాళ్ళ మీద చర్యలు తీసుకోవడం జరిగింది. చట్టం తన పని తాను చేసుకుపోతుందని చెప్పారు. అదే విధంగా ఆ చట్టంలో లొసుగులు కూడా ఎత్తుకొని దాని వైపు కూడా వెళ్లే పరిస్థితి గత ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ అవకాశం కూడా లేకుండా చంద్రబాబు నాయుడు గారు చాలా పకడ్బందీగా జరిగిన అవినీతిని ఎలా అయితే జరిగిందో దాని జనరల్ గా అవినీతిని చూపించి కేసెస్ ఫిక్స్ చేసినప్పుడు విచారణలు అలా జరుగుతూ ఉంటాయి. రికవరీ, మనీ ట్రయల్, దీన్ని ఎలా వెళ్తారు? ఇప్పుడు రికవరీ, మనీ ట్రయల్ అంటే మనకు తెలిసిన విషయం, సిస్టమ్ ఎలా ఉంటుంది అనేది మనకు తెలిసిన విషయమే. ఒకసారి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ఆ అంశాలు ఎలా మనం ముందుకు తీసుకెళ్లాలి ఏంటి అనేది ఇప్పుడు వాళ్ళు కౌంటర్ వేసిన దాన్ని బట్టి, మనం కౌంటర్ వేసిన దాన్ని బట్టి ఉంటుంది. సో ఇదేంటంటే ఏది ప్రభుత్వం చేతిలో పూర్తిగా ఉండదు. మళ్ళీ ఆ మాట చెప్తే ఎలా ఉంటుందంటే ఇంకా వీళ్ళే చేతుల్లో తీసేసుకొని మొత్తం వీళ్ళే చేస్తున్నారు, మా మీద బురద జల్లుతున్నారని చెప్పిన ప్రభుత్వం. కానీ నేను అడిగిన ప్రశ్న మాత్రం ఇందాక మీరు చెప్పలా, ఇంకా మీ మాట వినటం లేదు, బేఫికర్ చేస్తున్నారన్న పాయింట్ ని మీరు స్కిప్ చేసేశారు. మా మాట వింటలేదు అనేది ఉండదండి, ఖచ్చితంగా వింటలేదా? వినట్లేదు అనేది పేపర్ లో వచ్చింది. లేదండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఈ రోజు మనం ఏదైనా బలమైన చర్యలు వెంటనే తీసుకుంటుంటే వైసీపీ టార్గెట్ చేస్తుంది, కుటుంబ ప్రభుత్వం పూర్తి స్థాయిగా టార్గెట్ చేస్తుంది. ఇక్కడ మనం న్యాయంగా వెళ్తున్నాం, అంత దుర్మార్గంగా అసలు మాకు దుర్మార్గం అనేది తెలియదు కుటుంబ ప్రభుత్వానికి. కానీ వాళ్ళు ఎలా క్రియేట్ చేస్తున్నారంటే వీళ్ళు కావాలని ఆ 38% ని వాళ్ళని ఒక మ్యాండేట్ ఉంచడానికి, ఏమని మేము ఇంత కష్టపడ్డాము, ఇంత చేసాము, కానీ ఇగో మీరు అధికారం వాళ్ళకి ఇచ్చారు, మమ్మల్ని టార్చర్ చేస్తున్నారు అని చెప్పని ఒక క్రియేట్ చేయడం, ఒక అంశాన్ని క్రియేట్ చేయడం చేస్తున్నాయి. కాబట్టి కుటుంబ ప్రభుత్వం నిదానంగా ఆచితూచి అడుగులు వేస్తుంది, వేయాల్సిన పరిస్థితి. ఓకే ఓకే జ్యోత్స్న గారు, ఇప్పుడు వీళ్ళందరినీ కూడా ఆదేశాలు ఇచ్చారు, సస్పెండ్ చేశారు, సిఐడి ఆదేశాలు ఇచ్చారు, ఎన్ఫోర్స్మెంట్, విజిలెన్స్ వీటికి ఇచ్చేసి చేస్తున్నారు. ఇవన్నీ కూడా కుంభకోణాలు, అంటే ఎలా దోచుకున్నారు, ఎలా పంచుకున్నారు, ఎలా దాచిపెట్టారు, ఇది ఒక పార్ట్. రెండో పార్ట్ పోలీస్ డిపార్ట్మెంట్. సో అడుగడుగున కేసులు పెట్టారు, సోషల్ మీడియా వేదికగా వేధించారు. వీటి వర్షన్స్ లోకి ఎప్పుడు వస్తారు? ఇప్పుడు మీరు ఇందాక సౌజన్య గారిని అడిగినటువంటి ప్రశ్నకి నేను కూడా ఎక్స్టెండెడ్, ఎందుకు మీకు చంద్రబాబు గారికి వీడియో ప్లే చేసిందంటే ఎలా మాట్లాడుతున్నారు అన్నట్టుంది, ఎక్స్టెండెడ్ ఆన్సర్ చెప్తాను నేను సౌజన్య గారు చెప్పిన దానికి. ఇప్పుడు మనం అభివృద్ధి డీసెంట్రలైజేషన్ అనేది చూసాం ఇదివరకు, చంద్రబాబు నాయుడు గారి సమయంలో అభివృద్ధి డీసెంట్రలైజేషన్ చూసాం. జగన్మోహన్ రెడ్డి టైంలో అవినీతి డీసెంట్రలైజేషన్ చూసాం అనమాట. టాప్ టు బాటమ్ అవినీతి అనేటువంటిది టాప్ టు బాటమ్ అనే ఎంత బ్యూటిఫుల్ గా, ఒక రకంగా వాళ్ళ భాషలో చెప్పాలంటే బ్యూటిఫుల్ గా దాన్ని అవినీతి డీసెంట్రలైజేషన్ చేశారు. ఇక్కడ మీరు ఇంకో విషయం గమనించాల్సింది ఏంటంటే, నేను ఎక్స్ప్లెనేషన్ అని కాదు చంద్ర గారు, మనం కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి పరిస్థితి వాళ్ళ రోజున. ఇవాళ రాష్ట్రం ఇబ్బందుల్లో ఉంది, ప్రజలు ఇబ్బందుల్లో ఉన్నారు. ముఖ్యంగా ఏంటంటే 3 అంశాల మీద కూటమి ప్రభుత్వం పనిచేస్తుంది. 1 రాష్ట్ర అభివృద్ధి, 2 ప్రజా సంక్షేమం, 3వది అతి ముఖ్యమైనది అందరి ఇంట్రెస్ట్ ఉన్నది ఏంటయ్యానంటే పందికొక్కుల్లాగా, లిటరల్ గా పందికొక్కుల్లాగా ప్రజల సొమ్ముని, ప్రజల మాన ప్రాణాలని హరించినటువంటి వాళ్ళ భరతం పట్టడం. ఆ తిన్నదంతా కూడా, పందికొక్కులు తిన్నదంతా కూడా కక్కించడం. ఈ 3 పనులు మేము చేయాల్సినటువంటి పరిస్థితి అండి. ఇప్పుడు అభివృద్ధి అనుకోండి, దట్ ఈస్ సంథింగ్ దట్ వీ హ్యావ్ డన్ అర్లియర్, మేము దాన్ని చేస్తూ ఉన్నాం. సంక్షేమం ఇదివరకు చేస్తూ ఉన్నాం. ఈ 3వ పనికి వచ్చేటప్పటికి మీరు ఇందాక అన్నారు, నాకు తెలుసు ఆంధ్రజ్యోతిలోనే ఆ కథనం వచ్చింది. ఎస్, దానికి సంబంధించి కూడా ప్రభుత్వం దానికి సంబంధించి మాకు చాలా సందర్భాలు మార్గదర్శకాలకు తోట్లు పొడిచి వెళ్ళొద్దన్న వాటికి కూడా ఇంకా పర్మిషన్స్ ఇచ్చి ఫైల్స్ కదులుతున్నాయి. డెఫినెట్ గా నేను అదే చెప్తున్నాను. సో చాలా సందర్భాల్లో మీ పిచ్ మీ గ్రౌండ్ లో వాళ్ళు లిసన్ చంద్ర గారు, నేను ఏమంటున్నా అంటే మీడియా అనేటువంటిది నాకు తెలిసి 5 సంవత్సరాల తర్వాత ఏదైతే మీడియా ఒక కన్స్ట్రక్టివ్ రోల్ ప్లే చేస్తుందో దాన్ని ప్రభుత్వం నుంచి ఒక యాక్సెప్టెన్స్ వస్తుంది అంటున్నా. ఎందుకనంటే ఎప్పుడైతే ఇప్పుడు నేను ఇందాక అన్నట్టుగా అవినీతి డీసెంట్రలైజేషన్ అయిపోయినప్పుడు ఎవడు పడితే వాడు ఎక్కడున్నాడో తెలియదు, ఏ పందికొక్క ఎక్కడుందో తెలియదు, ఎక్కడ బొక్కుతున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. సో డెఫినెట్ గా ఇలాంటి కథనాల ద్వారానే కదా నిజాలు బయటకు వచ్చేది మొదటి విషయం. సో ఇలాంటి పరిస్థితి తలెత్తినప్పుడు
ఖచ్చితంగా ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి. టైం పట్టదు అని నేను అనను, కానీ మెల్లిమెల్లిగా అన్ని పందికొక్కుల్ని కలుగులోంచి ఎలుకలన్నింటినీ బయటికి గుంజుతాం, అందులో డౌట్ లేదు. ఎవరు కూడా ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేదు. ఏ ఎలకన్నా, ఏ పందికొక్కన్నా, ఏ కలుగులో అన్నా దాక్కుంటే చూప్ చాప్ గా బయటకు వచ్చి అయితే నా క్వశ్చన్ ఇందాక కుంభకోణాలు దోచుకున్న వాటి మీదే కాన్సన్ట్రేట్ చేస్తున్నారు కానీ బాధితుల మీద పెట్టిన కేసులు, సోషల్ మీడియా పోస్టులు, పోలీసుల డిపార్ట్మెంట్ వీళ్ళ సైడ్ ఎందుకు వెళ్ళట్లేదని ఎలా అనుకుంటారు? ఎలా వెళ్తున్నారా? వెళ్తున్నాం. ఇప్పుడు నేను కాదుగా, చంద్రబాబు నాయుడు గారుగా వెళ్లాల్సింది, ఆయన కాదుగా వెళ్లాల్సింది. సారీ, ఎవరు వెళ్ళాలి? కన్సర్న్ డిపార్ట్మెంట్స్. ఇప్పుడు ఏదైనా సరే చంద్ర గారు, ఇప్పుడు మీరు ఒక కేసు పెట్టారనుకోండి, ద జెన్యూనిటీ ఆఫ్ ద కేస్ ని బట్టి మీ కేసు మీద వాళ్ళు, ఇప్పుడు లెట్స్ అజ్యూమ్ మీరు నా మీద ఒక కేసు పెట్టారనుకోండి చంద్ర గారు, ఆ జెన్యూనిటీ ఆఫ్ ద కేస్ ని బట్టి వాళ్ళు రియాక్ట్ అవ్వాలి, ఎవరైనా సరే. ఇప్పుడు అక్కడ కూటమి ప్రభుత్వం ఉందా, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉందా, ఇంకో XYZ ప్రభుత్వం ఉందా కాదు, అధికారులకి కొన్ని ఏమంటారు అని అంటే కొన్ని అధికారాలు మాత్రమే ఉంటాయి. వాళ్ళ అధికారాలని మించి వాళ్ళు ఎప్పుడైతే పనిచేస్తారో డెఫినెట్ గా దే ఆర్ అండర్ ది రెడార్. ఇక్కడ ఇందాక సౌజన్య గారు మాట చెప్పారు, మా మీద ఆల్రెడీ బుర్ర జల్లేస్తున్నారండి, గగ్గోలు పెట్టేస్తున్నారు, గుండెలు బాధేసుకుంటున్నారు అక్కడ వైఎస్ఆర్సీపీ వాళ్ళు అన్నారు. గుండెలు బాధేసుకోవడం ఏంటి, తలలు కొట్టేసుకుంటున్నారు, బాబోయ్ నన్ను కొట్టే, వాళ్ళే కొట్టేసుకుని మమ్మల్ని కొట్టేశారు అంటున్నారు. అసలు నాకు విషయం చెప్పండి, ఐపీఎస్ లో కొంతమందికి పోస్టింగ్ ఇవ్వలేదు, వాళ్ళు తప్పు చేశారు, వాళ్ళు దే ఆర్ అండర్ ది స్క్రూటినీలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి పోస్టింగ్ ఇవ్వలేదు, కూర్చోబెట్టి జీతాలు కూడా ఇస్తున్నారు. ఎందుకు అంటే బికాస్ వాళ్ళకి సంబంధించినటువంటి ఆ ఆరోపణలు వచ్చాయి, వాటి మీద ఇన్వెస్టిగేషన్ జరగాలి కాబట్టి. ఏం మాట్లాడారండి? సింపుల్ గా అకార్డింగ్ టు ది రూల్ బుక్. రూల్ బుక్ కూడా మేమేం డివేట్ అవ్వాలి. అక్కడ ఏమన్నాం? అకార్డింగ్ టు ది రూల్ బుక్, అయ్యా మీకు జీతం ఇస్తున్నాం కాబట్టి, ఏమన్నారు హయ్యర్ అఫీషియల్ ఏమన్నారు, మీకు జీతం ఇస్తున్నాం కాబట్టి సింపుల్ గా మీరు పొద్దున 10ంటికి వచ్చి సంతకం పెట్టి సాయంత్రం వరకు కూర్చుని యూ షుడ్ బి ఎట్ ది డిస్పోజల్, అంతే కదా, మీరు ఉండాలి కదా అక్కడ అని చెప్పారు. ఏమన్నా అసలు కూటమి ప్రభుత్వంలో అధికారుల మీద దాడి, అధికారుల మీద ఈ రకమైనటువంటి కుట్ర, ఎవర్రా నాయన కుట్ర చేసింది? సిగ్గులేని సన్నాసులు ఒక్కొక్కడు అక్కడ కూర్చొని మాట్లాడతాడు. ఎవరు కుట్ర చేశారు? అరే ఒక పెద్ద ఆవిడ్ని కేవలం ఒక ఫేస్బుక్ పోస్ట్ ఫార్వర్డ్ చేసిందని అరెస్ట్ చేస్తాయంటే ఇది వెళ్ళారే అర్ధరాత్రి పూట. ఒక సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్, మీకు తెలియదా చంద్రిక గారు, సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ రంగబాబు గారు ఏం చేశారు? ఆయన పోస్ట్ పెట్టారు. ఆ పోస్ట్ పెట్టిన దానికి అరెస్ట్ చేసేసి అదేదో పెద్ద క్రైమ్ చేసినట్టుగా, ఒకటి కాదు రెండు కాదు, ఇలా ఎన్నో 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 చేశారు. నేనేమంటానంటే ఇవాళ రోజున ఖచ్చితంగా దెర్ ఈస్ అ ప్రాసెస్ అండి. మేము ప్రాసెస్ ని డీవియేట్ అవ్వం. మీరు ఏమన్నా అనండి చంద్రిక గారు, జోస్మి గారు ఏంటండి మీరు ఇంకా మడిగట్టు కూర్చుంటారు ఈ రకంగా ఎలా అండి అని అంటే, దెర్ ఈస్ అ ప్రాసెస్. ప్రాసెస్ డీవియేట్ అయ్యేటువంటి పరిస్థితి ఉండదు. ఎందుకనంటే ప్రాసెస్ డీవియేట్ అయితే ఏం జరుగుతుందంటే లూప్ హోల్స్ ని పట్టుకుంటాడు అవతల వాడు. మేము ప్రాసెస్ డీవియేట్ అవ్వం. ఏది ప్రాసెస్, ఏది రూల్ బుక్ దాన్ని తూచా తప్పకుండా పాటిస్తాం. ఒక రోజు లేట్ కావచ్చు, 2 రోజులు లేట్ కావచ్చు, కానీ శిక్ష పక్క, మీరు జైళ్లలోకి వెళ్ళడం పక్క. ఇందాక సౌజన్య గారు చెప్పినట్టుగా జైళ్లు సరిపోవేమో, ఒకసారి ఏమన్నా రిప్రజెంటేషన్ ఏదన్నా చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి మేమందరం కూడా సార్ జైళ్ల సంఖ్యను కొంచెం పెంచండి సార్, ఈ 5 సంవత్సరాల్లో ఈ పందుకొక్కులన్నీ బయటకు వస్తే వాళ్ళందరినీ వేయడానికి మనకు జైలు సరిపోవేమో అని ఒక రిప్రజెంటేషన్ అయితే మాలాంటి వాళ్ళ శ్రీనివాస్ గారు, చంద్రబాబు గారు నోట్లోంచి ఎప్పుడు ఒక మాట కూడా ఉంటుంది, వినిపిస్తూ ఉంటుంది, కేసు స్టడీ, కేస్ స్టడీ, కేస్ స్టడీ. అసలు ఈ భాగవతాల్ని, ఈ కుంభకోణాలని, ఎస్పెషల్లీ ఈ బ్యూరోక్రాట్స్ వీళ్ళు ఎవరైతే ఇంత దారుణంగా వ్యవహరించారో, ఈ కేస్ స్టడీ మొత్తం కూడా చేసేసి ఇలా జరిగింది అని యంగ్ ఐఏఎస్లు ఐపీఎస్లు ట్రైన్ అయ్యే యూపీఎస్సీ వాళ్ళకి, ఈ ముస్సోరి వాళ్ళకి వీళ్ళకి పంపించేస్తే ఏమన్నా సెట్ అయిద్దంటారా? కేస్ స్టడీయే కాదు, ఇది ఒక క్లాసికల్ స్టడీ అన్నమాట. ఏది ఇతను చేసిన కరప్షన్ మనం చూసినట్లయితే ఒక స్మార్ట్ కరప్షన్. చాలా ముచ్చటేస్తుంది జగన్మోహన్ రెడ్డిని చూస్తే కూడా, ఈ విధంగా కూడా కరప్షన్ ఇంత భారీ ఎత్తున చేయొచ్చా? అసలు మద్యం, వాసుదేవరెడ్డి వీళ్ళంతా గ్యాంగ్, లిక్కర్ మాఫియా ఏ విధంగా 20,000 కోట్ల దోపిడీ చూస్తుంటే, మద్యం తయారీ వీళ్లే, సరఫరా వీళ్లే, అమ్మకాలు వీళ్లే. 20 డిపోలు కబ్జా చేశారంట. ఐఎంఎల్ డిపోలు, జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే 20 డిపోలు కబ్జా చేయటం, ఒక 28 కొత్తగా కంపెనీలు పెట్టడం, 38 బ్రాండ్లు తీసుకురావటం అసలు మామూలు కరప్షన్ కాదనమాట. అసలు అందుకే అంటోంది ఇంత స్మార్ట్గా కరప్షన్ చేయొచ్చా అంటోంది. ఈయన గురించి గతంలో కూడా వీళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేసిన కరప్షన్ హార్వర్డ్లోన ఎక్కడో మరి మేడంకి తెలియాలి, జోస్నా ఆక్స్ఫోర్డ్ లో, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో జగన్మోహన్ రెడ్డి క్విడ్ ప్రోకో అనేది ఒక సిలబస్ చేశారని, అక్కడ విద్యార్థులకి
అక్కడెక్కడో ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి ఉన్నాడంట, అతని పేరు రాజశేఖర రెడ్డి అంట, ఆయన కొడుకు జగన్మోహన్ రెడ్డి ఈ విధంగా క్విడ్ ప్రోకో చేశాడనేది ఒక నయా అవినీతి విధాన సృష్టికర్త 5 ఏళ్లు తన సీఎం కాగానే మరో కొత్త పాలసీ తీసుకొచ్చాడు. అంటే పాలసీ మేకర్స్ ఇవాళ కరప్షన్ పాలసీల్లో ఏ విధంగా ఆరితేరిపోతున్నారు, దానికి ఈ బ్యూరోక్రాట్స్ ఏది ఈ ఐపీఎస్లు, ఈ ఐఆర్ఎస్లు, ఈ భ్రష్టత్వం అన్నమాట. వీళ్ళు బ్యూరోక్రాట్. అంటే ఎక్కడా కూడా కొంత మార్పు వచ్చినట్టు అనిపిస్తుందా మీకు? ఈ ఒక్కసారి ఒక షాట్ కొట్టామా లైఫ్ సెటిల్ అయిపోయామా అన్నట్టు ఉంటున్నాయి కదా ఇవన్నీ. ఇప్పటికీ నాకు కరోనా ఇంపాక్ట్ పోలేదమ్మా. ఏది ఇప్పుడు అంత తేలిగ్గా పోయేది కాదు. ఇవాళ ఇందాక మీరు కూడా అన్నారు సౌజన్య గారిని, ఏమని వాసన ఇప్పుడు ఏదో కాలుష్య నియంత్రణ మండలిలో పవన్ చెప్పిన బేఫికర్ అన్నప్పుడు మాటలు అనేది నా డౌట్. ఇంగవ కట్టిన వాసన ఇది అంటారు, అంత తేలిగ్గా వదలదా గబ్బు అన్నట్టుగా. ఇవాళ ఈ అవినీతి కట్టిన వాసన ఇది. ఇదేది ఈ గబ్బు మామూలు గబ్బు కాదు. దీన్ని వదిలించాలంటే అంత తేలిగ్గా అయ్యేది కాదు. ఇది కడగటం కూడా మనం చూసాము. అది అతను నడిస్తేనే గతంలో ఏదో రోడ్లను పసుపుతో వేసిన కడిగినట్టుగా చూసిన నేపథ్యంలో ఇవాళ ఏ పసుపుతో కడిగితే ఈ జబ్బు వదులుతుంది? మనం ఇప్పుడు పిచ్చి కానీ లేకపోతే ఏదన్నారు మీరు, వాళ్ళు ఆ పిచ్చి మీరు ఇంకా వాడుతున్నారు ఆడుతున్నారు అని వాళ్ళు ఆడుతున్నట్టే అనిపిస్తుంది కదా. నువ్వు ఆడాల్సిన బ్యాట్స్ అయ్యే ఏది జగన్మోహన్ రెడ్డి వదిలేసిన బ్యాట్స్ తోనే వీళ్ళు ఆడాలా. దురదృష్టం ఏంటంటే అదే కదా ఇండియన్ సర్వీసెస్, ఏది ఐఏఎస్లు వాళ్లే, ఐపీఎస్లు వాళ్లే. మనం ఒక్కొక్కటి చూసినట్లయితే ఇసుక కానీ, అరే ఒక జిల్లాకి 10 కోట్లు అంట, జిల్లాకి 10 కోట్లు చొప్పున 25 జిల్లాలకి రోజుకి 250 కోట్లు వసూలు చేశారంటే 175 రీచ్లలో ఇసుకల్లో ఇంత అవినీత. 19,640 కోట్ల అవినీతి కేవలం ఇసుకలోనే జరిగిందని శాండ్ పాలసీ ఇచ్చారు. ఇందాక కూడా మీరు వేసిన వీడియోలో చంద్రబాబు ఏమంటున్నారు, ముఖ్యమంత్రి భ్రష్టు పట్టించారు అన్నాడు ఒకటే మాట. అతను విజయ్ కుమార్ రెడ్డి వచ్చాడా అని అడుగుతూ, ఆ డిప్యూటీ కమిషనర్ వచ్చాడా ఎన్పిఆర్ అని అడుగుతూ ఎందుకు రాలేదంటూ, అరే సాక్షి యాడ్స్ లో 400 కోట్లంట. అంటే ముఖ్యమంత్రిగా ఎంతమంది పనిచేశారు? 16 మంది ముఖ్యమంత్రుల్లో ఎవరైనా సరే తన కంపెనీలకు ఈ విధంగా దోచిపెట్టారా? సీఎం మీడియా ఎవరు? సీఎం సొంత మీడియా. ఇవాళ సాక్షిలో మీరు 400 కోట్లు యాడ్స్ ఇవ్వటం, అసలు మీడియాకి ఇవ్వకపోవటం. ఇవాళ ఏదో చూశాను, హ్యాన్స్ ఇండియా అంట, ఆ హ్యాన్స్ ఇండియా వాళ్ళకి అసలు రూపాయి యాడ్ ఇవ్వలేదంట. అసలు ఆంధ్రప్రదేశ్ లో ఎడిషన్ బడని హిందుస్థాన్ టైమ్స్ కి 42 కోట్ల యాడ్ ఇచ్చారంట, ఇండియన్ ఎక్స్ప్రెస్ కి 40 కోట్ల యాడ్ ఇచ్చారంట, హిందూకి 40 కోట్ల యాడ్ ఇచ్చారంట. వీళ్ళు యాడ్స్ లోనే ఇంత కరప్షన్ చేశారంటే ఆ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి సెలక్షన్ ఎప్పుడు? 2009 అంటే రాజశేఖర రెడ్డి బ్యాచ్ ఇదంతా. వీళ్ళకి 2004 బ్యాచ్, 2008 బ్యాచ్, 2009 బ్యాచ్ అని చెప్పుకోకూడదు. రాజశేఖర రెడ్డి బ్యాచ్ అని గర్వంగా చెప్పుకోండి. దోచిపారేశారన్నమాట. మనం సాక్షి వాలంటీర్లతో కొనిపించటం అదో పెద్ద స్కామ్ అన్నమాట. సచివాలయాల్లో ప్రతి సచివాలయంలో సాక్షి వేయించుకోవడం. నిన్న మొన్న చూసాం ఎగ్ పఫ్లకే ఒక చెప్తున్నారు పర్ డే కిన్ని కోట్లటేదో ఎగ్ పఫ్లు తెప్పించుకుంటున్నారు. మీరు ఇంకోటి తినద్దంటారండి పాపం జగనన్ని. ఇవి మీరు ప్యాలెస్లు అనబాకండి. యలహంక ప్యాలెస్ అన్నారు, ఏదో తాడేపల్లి ప్యాలెస్ అంటున్నారు, లేకపోతే లోటస్ పాండ్ ప్యాలెస్లు కాదు అవి, అవి డెన్స్ అనమాట. ఇప్పుడు క్రిమినల్స్, ఈ రౌడీ షీటర్స్, ఈ దొంగలు, దోపిడీ దొంగలు ఉండే వాటిని డెన్స్ అనాల. తాడేపల్లి డెన్ అది మనం చూసాం. ఎన్ని 30 అడుగులు ఎత్తున కట్టినట్టున్నారు. ఆ 30 అడుగుల ఎత్తున కట్టిన ఫెన్స్ కూడా ప్రభుత్వ ధనమే అన్నమాట. పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ప్రభుత్వ ధనాన్ని దోచేశాడో, ఆయన సొంత కంపెనీలకు ఎలా దోచిపెట్టాడో ఒక సాక్షిలో ఈ తుమ్మా విజయ్ కుమార్ రెడ్డిదే క్లాసికల్ ఎగ్జాంపుల్. సౌజన్య గారు మీ కంక్లూడింగ్ రిమార్క్స్ ప్లీజ్. ఏంటి వాట్ నెక్స్ట్? ఇక్కడ మెయిన్ బ్యూరోక్రాట్స్ అనే వాళ్ళు పాలసీ మేకింగ్ లో చాలా కీలకంగా ఉంటారండి. కానీ ఉన్నది ఆడే కదా మనకి మార్కెట్ లో ఉన్న ప్రొడక్ట్స్ అవి. ఇప్పుడు ఏదైనా ప్రజల అంశాలేంటి, ప్రజల జీవన విధానం ఎలా ఉంది, దానికి ప్రభుత్వాలు ఎలా సహకరించాలి, అలానే ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని బట్టి దాన్ని కొంత తీసుకొని పాలసీ మేకింగ్ లో వీళ్ళు చాలా కీలకంగా ఉంటారు. అంటే కొన్ని తెలియని విషయాలు కూడా ఈ బ్యూరోక్రాట్ తెలుస్తాయి. దానికి దీన్ని జోడిస్తే ఎలా ఉంటుంది, లేదా ప్లస్ ఏంటి మైనస్ ఏంటి అని చెప్పే క్రమం వాళ్ళకి ఎక్కువ అధికారం ఉంటుంది. అంటే ప్రభుత్వం ఎంత కీలకంగా ఉంటుందో ఆ ప్రభుత్వంలో పనిచేసే అధికారులు, బ్యూరోక్రాట్స్ కూడా ప్రజలకి న్యాయం చేసే క్రమంలో అంతే బాధ్యతగా ఉంటారు.
అంతే బాధ్యతగా ఉంటామని చెప్పని వాళ్ళు ప్రమాణం చేసి ఈ సర్వీసెస్ లోకి వస్తారండి. కానీ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేసే అంశాలు ఎలా ఉన్నాయంటే దొంగలకి దోచిపెట్టాం అన్నట్టుగా దోచిపెట్టి మనం కూడా కొంత వరకు మిగుల్చుకుందాం అన్న పరిస్థితే కనిపిస్తుంది తప్పితే ఎక్కడా కూడా ప్రజలకు న్యాయం చేయాలి, ఈ వ్యవస్థలు మెరుగుపరచాలి, మన భవిష్యత్ తరాలు మన గురించి చెప్పుకోవాలి. మొన్న మధ్య డిబేట్ లో కూడా చెప్తున్నారు టీడీఆర్ బాండ్ల స్కామ్ లో శ్రీలక్ష్మి గారికి పర్ డే ఇన్ని క్రోర్స్ అట. ఇంత దానికి ఇప్పుడు ఆవిడ చూసాక నేర్చుకోవాలి. ఇప్పుడు ఆవిడకి హీరో సంపాదిస్తున్నారు కానీ గతంలో ఆవిడ ఎంత ఒక రిమార్క్ ఎలా ఉండిపోయింది అంటే ప్రభుత్వం మారింది కాబట్టి ఆవిడకి మళ్ళీ కొంచెం ఒక అవకాశం వచ్చింది పనిచేయడానికి మొన్న 2019లో. లేదు అంటే వాళ్ళు ఎలా ఉండేవారో ఈ అవినీతి అంతా జరుగుతున్నప్పుడు కనీసం మినిమం కామన్ సెన్స్ అనేది ఉండాలి కదా. మనం సర్వీసెస్ లోకి వచ్చేప్పుడు మనం ఏ ఆలోచనతో వచ్చామో, ఏ ప్రమాణం చేసి వచ్చామో ఆ ప్రమాణ విలువలు మనం కాపాడగలుగుతున్నామా, ప్రజలకు న్యాయం చేయగలుగుతున్నామా, ప్రభుత్వానికి ప్రజలకి మధ్య వారధగా ఉండవలసిన మనం ఏం చేస్తున్నాము, ఇది 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 ఎందుకు కంటిన్యూ అవుతుంది? ఇది కంటిన్యూ అయితే అసలు వ్యవస్థలు ఎలా ఉంటాయి? పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు చెప్తా ఉంటారు వ్యవస్థలు నాశనం అయిపోయినాయి, వ్యవస్థలు నాశనం అందుకే మీరందరూ కూడా ఏదన్నా ఇలా జరిగింది ఏపీలో ఇదంతా కూడా కమింగ్ ఫ్యూచర్ వాళ్ళకి నేర్పండి అని ఏమైనా పంపిస్తారా మీరు? పవన్ కళ్యాణ్ గారు మీరు అందరూ కలిసి చొరవతో ముస్సోరి యూపీఎస్సీ వాళ్ళకి ఇంకా అంతే కదండి. కేస్ స్టడీస్ అంటే అంతే కదండి. రైట్ రైట్ కేస్ స్టడీ అంటే చంద్రబాబు గారు చెప్పేది ఏంటంటే కొన్ని కీలకమైన అంశాలు ఉంటాయి, దాంట్లో మెలుకులు అంటే ఎలా అంటే చెడలా చేయొచ్చు, అది కూడా ఎలా తెలివిగా చేయొచ్చు, అది చేయకూడదు అని చెప్పని పిల్లలకు నేర్పిస్తా ఉంటారు. యూపీఎస్సీ కోర్టుకి ఇవన్నీ కూడా పంపించే పరిస్థితి 2019 నుంచి 2024 వరకు ఏ అంశాలు జరిగినాయి, ఏ శాఖలపరమైన అంశాలు జరిగినాయి, ప్రతి ఒక్కటి కూడా పాఠాలుగా నేర్పించే పరిస్థితి ఉంటుందని చెప్పి నేను భావిస్తున్నాను భవిష్యత్తు. చంద్రిక్ గారు ఒకటే మాట చెప్తాను నేను, కాదేది అవినీతికి అనర్హం, ఇది జగన్మోహన్ రెడ్డి ట్యాగ్ లైన్. అండ్ ఇంకోటి ఏంటి అని అంటే కేస్ స్టడీస్ అని ఎందుకంటే నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ ఇది ఇలాంటి ఒక అవినీతి అనేటువంటిది ఎప్పుడు మనం ముందర చూడలేదు, మళ్ళీ రాబోయే తరంలో కూడా చూడము. ఎందుకంటే ఇలాంటి వాడిని మళ్ళీ ప్రజలు ఎన్నుకుంటారని ఎవరు అనుకోవట్లేదు. సో ఖచ్చితంగా ఎవరైతే నేను ఇందాక చెప్పినట్టుగా పందికొక్కులు బుక్కారో వాళ్ళందరినీ కూడా బయటికి రప్పిస్తాం, కక్కిస్తాం.